హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న 'మరీచిక' మూవీ గురించి మాట్లాడుకుందాం. రెజీనా, అనుపమ పరమేశ్వరన్ లాంటి మంచి నటీమణులు ఉండడంతో ఇది ఒక సాలిడ్ సస్పెన్స్ థ్రిల్లర్ అనుకొని సినిమా స్టార్ట్ చేశాను. కానీ మూవీ పూర్తయ్యాక ఒకే ఒక్క ఫీలింగ్ వచ్చింది. స్క్రిప్ట్ అదిరిపోయింది, ఎగ్జిక్యూషన్ మాత్రం పూర్తిగా మిస్ అయిపోయింది. స్టోరీ విషయానికి వస్తే అనుపమ, రెజీనా మధ్య ఏర్పడే పరిచయం, లవ్ ట్రయాంగిల్, ఆ తర్వాత వచ్చే పెద్ద ట్విస్ట్ చాలా ఆసక్తికరంగా ఉంటాయి. నిజంగా ఈ కథను సరైన విధంగా తెరకెక్కించి ఉంటే ఒక మంచి థ్రిల్లర్ అయ్యేది. కానీ సినిమాలు చాలా సన్నివేశాలు లాజిక్ లేకుండా అనిపిస్తాయి. ముఖ్యంగా కొన్ని పాత్రలు తీసుకునే నిర్ణయాలు, ఇన్వెస్టిగేషన్ ట్రాక్, కథ ముందుకు వెళ్ళే విధానం ప్రేక్షకుడికి కన్విన్స్ అయ్యేలా ఉండదు. ప్రతి కొద్దిసేపుకి ఇలా కాకుండా ఇంకోలా తీసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. పర్ఫార్మెన్స్ పరంగా అనుపమ, రెజీనా బాగానే చేశారు. కొన్ని సన్నివేశాల్లో సస్పెన్స్ కూడా వర్కౌట్ అయ్యింది. కానీ స్లో నెరేషన్, బలహీనమైన ఎగ్జిక్యూషన్ సినిమాను వెనక్కి లాగాయి. ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే సంగీత దిగ్గజం ఇళయరాజా గారి మ్యూజిక్ కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయింది. మొత్తానికి చెప్పాలంటే మరీచికలో మంచి కథ ఉంది, మంచి ట్విస్ట్లు ఉన్నాయి. కానీ వాటిని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చూపించడంలో సినిమా పూర్తిగా తడబడింది. నా రేటింగ్ దీనికి అవుట్ ఆఫ్ 5 2.25. మీరు ఈ సినిమా చూసారా? మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.